హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా ఈరోజు మనము ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేందంటే ఇక్కడ మనకొచ్చేసరికి ఏందంటే చాలామంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. సో, ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళకి అప్రెంటిస్ గూడా అలాట్ చేయడం జరిగిందన్నట్టు. అయితే ఇక్కడొచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే అప్రెంటిస్ అనేది ఎవరైతే పాస్ అయితారో ఓకే. ఎవరైతే పాస్ అయితారో వాళ్ళకి మాత్రమే ఈ అప్రెంటిస్ చేసే అవకాశం ఉన్నదనేసి ఆల్రెడీ మనకి ఒక అఫీషియల్‌గా మనకి ఒక నోట్ అనేది గూడా రావడం జరిగింది. సరే. ఇక్కడ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం అప్రెంటిస్ వెళ్తారు. ఓకే. ఇది బాగున్నది. మరి ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ? ఇక్కడ ఈరోజు టాపిక్ అదే మన టాపిక్. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ లైసెన్స్ సర్వే ఎగ్జామ్ వాట్ నెక్స్ట్? అంటే ఎగ్జామ్‌లో గనుక మీరు ఫెయిల్ అయితే మీరేం చేయాలి? అన్న టాపిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఇది మెయిన్‌గా ఇది ఒక 10 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏందంటే నాకు చాలామంది ఫోను చేస్తున్నారు. సో, ఎగ్జామ్‌లో మేము ప్లాటింగ్ అనేది మీ ఎగ్జామ్ బాగా రాయలేము. సో, మేము ఫెయిల్ అయితాము. అట్లాంటప్పుడు ఈ అప్రెంటిస్ చేయడం అవసరమా? టైం వేస్ట్ కదా మాకు అన్నట్టు ఫోను చేసి మాట్లాడుతున్నారు. అదే విధంగా చాలామంది కొద్దిగా బాధపడుతున్నారు. ఎందుకంటే 2 నెలలు కష్టపడ్డారు. సో, 2 నెలలు కష్టపడ్డ తర్వాత గూడా దానికి సరైన ఫలితం రాకపోతే ఎవరికైనా బాధ ఉంటది. సో, అటువంటప్పుడు మీరేం చేయాలా అసలు? మీకున్న అవకాశం ఏంటిది? అనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పేటివి మీరు ఖచ్చితంగా పాటించాలని ఏం లేదు. నాకు నచ్చిన అంటే నాకున్న ఒక ఒపీనియన్ నా యొక్క ఆలోచన విధానాన్ని మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ మీకు నచ్చితే మీరు ఇది ఫాలో అవ్వండి. లేదంటే మీరు లైట్ తీసుకోండి. సో, ఎవరైతే ఫెయిల్ అయితాము అని అనుకుంటున్నారో ఓకే. ఒకవేళ నేను ఫెయిల్ అయినా, ఒకవేళ ఎగ్జామ్‌లో రిజల్ట్ నాకు అనుకూలంగా రాకపోయినా నేనేం చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ వీడియో చూడండి. అదే విధంగా ఎవరికైతే ఎటువంటి ఉపాధి లేకుండా ఖాళీగా ఇంటి దగ్గర ఉంటున్నారో, ఓకే. ఏదైనా ఒకటి పని దొరకాల, పని కావాలని ఆలోచనతోనున్నారో, ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా పర్వాలేదు అనుకునే అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినా పర్లేదు గానీ, నాకు ఏదో ఒక ఉపాధి కావాలనే ఆలోచనతో ఉన్నారో ఎవరైనా, అటువంటి వాళ్ళు గూడా ఆ మైండ్ సెట్‌తోని ఉంటే ఈ వీడియో మాత్రం చివరి దాకా చూడండి. ఎందుకంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. సో, ఒకవేళ ఈ చివరి వరకు మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ మంచి విషయం తెలుసుకున్నదనుకుంటే ఒక షేర్, ఒక లైక్ ఖచ్చితంగా మాత్రం పెట్టండి, కొట్టండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి ఏందంటే ఫస్ట్ టాపిక్ ఏందంటే ఫస్ట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అప్రెంటిస్‌షిప్. అసలు అప్రెంటిస్‌షిప్‌లో మీరేం నేర్చుకోబోతున్నారసలు? దీని గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాం. సో, నెక్స్ట్ వాట్ యూ హావ్ టు డూ ఆఫ్టర్ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్. అంటే మీరు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన తర్వాత మీరేం జేయాలా? అంటే అప్రెంటిస్ చేయాలా? అంటే స్టాప్ అంటే ఆపేయాలా? కంటిన్యూ చేయాలా? అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. రెండోది వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ యాస్ ఎ సర్వేయర్. అంటే మీరు సర్వేయర్‌గా ఇన్ని నెలలు కష్టపడ్డారు. దానికి ఒక ఐడెంటిటీ ఏంటసలు? మీకు యూనిక్ ఏంటసలు? మీ క్వాలిటీస్ ఏంటసలు? మీరు ఎక్కడికైనా ఎళ్లి ఏదైనా సర్వే చేయగలుగుతారా? అసలు సర్వేయర్‌గా మీకు అంటే మినిమమ్ మీకున్న నాలెడ్జ్‌ని ఉపయోగించుకొని మీకొచ్చే సమస్యలనైనా మీరు సాల్వ్ చేయగలుగుతారా? కనీసం మీ ఇంటి పక్కలోళ్ళది కాకపోయినా మీ ల్యాండ్ అయినా మీరు దాన్ని కరెక్ట్‌గా మీరు చేసుకోగలుగుతారా? లేదా? అన్న దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కెన్ ఐ ఎర్న్ మనీ ఇఫ్ ఐ నాట్ పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్? ఫోర్త్ పాయింట్ ఇక్కడ. అంటే ఎగ్జామ్‌లో నేను పాస్ కాకపోతే నాకు ఈ నేర్చుకున్న దాన్ని బట్టేసి నేను ఏమన్నా వర్క్ చేసి నేను డబ్బు సంపాదించగలుగుతానా? లేదా? అన్న దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ ఇట్ కరెక్ట్ అలాట్‌మెంటింగ్ యాస్ ఎ అప్రెంటిస్‌షిప్ వితౌట్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్. అంటే రిజల్ట్ డిక్లేర్ చేయకుండా అప్రెంటిస్‌షిప్ అనేది అప్రెంటిస్‌షిప్ అనేది ఇవ్వడం జరిగింది. మండలం కింద మండలంకి కొంతమందిననేటి అలాట్ చేయడం జరిగింది. సో, ఇది కరెక్టేనా? అంటే ఇది నేను ఖచ్చితంగా ఇది కరెక్ట్ అనేసి అంటా. ఎందుకంటే అంటే ఇది ఎందుకు నేను యెస్ అంటున్నాననేది మీకు చివరికి తెలుస్తది. చాలా మంది అనుకుంటారు కదా! ఇప్పుడు అనవసరంగా మాకు టైం అంతా వేస్ట్ అయితుంది. పోయి రావడం వల్ల. ఇప్పుడు ఎట్లాగో మేము ఫెయిల్ అయితాం. అలాంటప్పుడు మేము పోయి వేస్ట్ కదా! మా టైం వేస్ట్, మా మనీ వేస్ట్ అని అనుకుంటున్నారు కదా! సో, ఈ పాయింట్ కోసమైనా గాని మీరు ఈ వీడియో చివరి వరకు ఇనాల. నేనెందుకు యెస్ అంటున్నాను అన్నది మీకు తెలుస్తది చివరికి. ఓకే. చలో నెక్స్ట్ మన అసలమైన మ్యాటర్‌కి వెళ్ళిపోదాం. ఇక్కడ
వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అప్రెంటిస్‌షిప్ అంటే ఏందంటే ఇక్కడ అప్రెంటిస్‌షిప్‌లో మీరు ఏం నేర్చుకోబోతున్న టాపిక్ గురించి మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సర్వే ఫీల్డ్స్. అంటే ఇప్పుడు మీరు ఒక సర్వే నంబర్ ఎక్కడెక్కడ ఉన్నదని మీరు ఫైండ్ ఔట్ చేయాలంటే మీరు ఇప్పటివరకు మీరు చదువుకున్నారు. సో, థియరిటికల్‌గా మీరు చదివిన్లు. ఇప్పుడు మీరేందంటే ఫీల్డ్‌కెళ్ళిన తర్వాత మీరు ఒక సర్వేయర్‌గా అంటే మీరు ఒక మెజర్‌మెంట్ చేయడానికి పోయిన తర్వాత అక్కడ మీరు ఆ ఫీల్డ్‌కి మీరు ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలా అన్న దాని గురించి మీరు ప్రాక్టికల్‌గా తెలుసుకోబోతున్నారంట. సో, ఇటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీ ఫీల్డ్‌కి పోయి చేసేది ఇదంతా ఒక ఎత్తు అన్నట్టు. ఎందుకంటే మీరు సర్వే చేయడానికి పోయినప్పుడు మీ ఎమ్మట ఎవరు రారు. మీరే ఎళ్తారు. అప్పుడు ఆడ వచ్చే సమస్యలకి ఆడొచ్చినటువంటి ఆ తక్కువ టైంలో మీరు మీ నాలెడ్జ్‌ని ఉపయోగించుకొని అంటే డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్‌తోని మీరు ఐడెంటిఫికేషన్ అనేది ఎలా చేయాలనేది ఇక్కడ మీరు ఎలా చేయాలని నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ డెమార్కేషన్ అండ్ సబ్ డివిజన్స్ వర్క్ అండ్ ప్రొసీజర్స్ టు బి ఫాలోడ్ అంటే సరిహద్దులు ఎలా గుర్తించాలి? అదేవిధంగా భూములు అంటే సబ్ డివిజన్స్ అంటే అన్నదమ్ములు పంచుకున్నప్పుడు గాని, లేదంటే ఎక్కడైనా ల్యాండ్ పంచాలన్నప్పుడు గాని, దాన్ని ఎలా చేయాల? దాని గురించి కూడా మీరిక్కడ ఈ అప్రెంటిస్‌షిప్‌లో మీరు నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రిజిస్టర్స్ అండ్ ఫైల్స్ టు బి మెయింటైన్డ్ బై ద లైసెన్స్ సర్వేయర్ ఫర్ ద వర్క్ ఎగ్జిక్యూటెడ్ బై హిమ్. అంటే ఒక లైసెన్స్ వచ్చిన తర్వాత లైసెన్స్ సర్వేయరు ఎటువంటి రిజిస్టర్‌లు మెయింటైన్ చేయాల? ఎటువంటి ఫైల్స్ తన దగ్గర ఉంచుకోవాల? అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ మెజర్ చేసిన తర్వాత అతని దగ్గర తను చేసినట్టుగా ప్రూఫ్స్ ఏమేమి ఉండాలక్కడ? సో, అతని రిజిస్టర్‌లో ఏమేమి రాసుకోవాలా? ఎవరెవరు సంతకాలు తీసుకోవాలా? అతని దగ్గర ఉండాల్సిన ఫైల్స్ ఏంది? రేపు ఏదైనా సమస్యొచ్చినప్పుడు ఆ ఫైల్ మీరు ఎలా ఆ టైంకి మీరు తీసుకొని దాన్ని స్టడీ చేసి అసలు నిజంగా అది ఏ సమస్యొచ్చిందనేది మీరు ఫైండ్ ఔట్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒక రిజిస్టర్ ఉండాలా. ఆ రిజిస్టర్‌తో పాటు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గూడా ఒక ఒక అంటే ఆర్డర్ వైస్‌గా మీరు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో, వాటి గురించి మీరు ఏమేమిటి మెయింటైన్ చేయాలనేది గురించి గూడా మీకి నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ షార్ట్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ దేర్ యుటిలిటీస్ అండ్ అవైలబిలిటీ. అంటే ఇక్కడేందంటే ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, తర్వాత వాటి యొక్క ఉపయోగాలు, ఆటిని ఎలాగా ఉపయోగించుకొని అవైలబిలిటీలో ఎట్లా ఉంచాలి వాళ్ళకి. అంటే ప్రజలకు ఇప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు అఫీషియల్స్ గాని అంటే ఏదైనా ఇప్పుడు ఆఫీస్‌లో ఏదైనా అర్జెంట్ కావాలనుకున్నప్పుడు మీరు మెయింటైన్ చేసిన రికార్డులు వాటిని మీరు ఉపయోగించిన వాటిని మీరు అవైలబుల్‌లో ఉంచాలనే దాని గురించి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ ది అబోవ్ సర్వే వర్క్స్ షుడ్ బి డన్ బై యూజింగ్ ద మోడర్న్ సర్వే ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్. నెక్స్ట్ డీజీపీఎస్ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జీఎన్ఎస్ఎస్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రోవర్స్ ఇన్ ద అడిషన్ ఇంటూ చైన్ అండ్ క్రాస్ టైప్. ఇవన్నీ మీరు ఆల్రెడీ అంటే వీటి గురించి మీరు ఆల్రెడీ వినుంటారు కానీ ఈ ప్రాక్టికల్‌గా ఇప్పుడు మీరు ఎలా చేయాలన్న దాని గురించి మీరు నేర్చుకోబోతారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ టు బి డూ ఎంజాయ్మెంట్ సర్వే ఆఫ్ విలేజ్ బై గ్రూప్ ఆఫ్ లైసెన్స్డ్ సర్వేయర్స్ అరౌండ్ 10 మెంబర్స్ ఇన్ మోడర్న్ రిజర్వ్ ఆస్పెక్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక విలేజ్‌ని మొత్తాన్ని సర్వే చేయాల. అంటే ఏంది ఒక విలేజ్ అనేది దాని యొక్క ఎగ్జిస్టింగ్ మ్యాప్ ఉంటుంది దానికి. ఓకే. ఆ ఎగ్జిస్టింగ్ ఒక రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్‌ని అంటే ఏం చేయాలంటే మీరు దాన్ని మొత్తాన్ని కరెక్ట్ చేయాల. అంటే కొత్తగా మీరు అప్‌డేట్ చేయవలసి ఉంటుందన్నట్టు. ఎక్కడైతే మీకు సరిహద్దులు పోయినాయో వాటిని మీరేం చేయాలి ఫైండ్ ఔట్ చేసేసి కొత్తగా మొత్తం రీసర్వే చేయాలి మొత్తం. రీసర్వే చేసేసి కొత్త టెక్నాలజీకి అనుకూలంగా మీరేం చేయాలంటే దాన్ని రీసర్వే చేసి అక్కడ యాక్యురసీగా అంటే చాలా ల్యాండ్ రికార్డ్స్ అనేటివి క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అవి. యాక్యురసీగా మీరు చేసి సర్వే చేసి దాన్ని టాక్సేషన్ అంటే శిస్తు వసూలు చేయడానికి గాని, ఏదన్నా ప్లాటింగ్ చేయడానికి గాని, ఏదైనా ప్లానింగ్ చేసుకోవడానికి గాని ఈజీగా ఉండే విధంగా ఈ మోడర్న్ సర్వే అంటే కొత్త న్యూ టెక్నాలజీ ఉపయోగించుకొని మీరు ఎలా సర్వే చేస్తారన్న దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నట్టు. ఎలా చేయాలనేసి. ఓకే. నెక్స్ట్ ఇవండి. ఈ మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి గదా! 1, 2, 3, 4, 5, 6 ఈ 6 టాపిక్స్ ఉన్నాయి గదా! ఇవి మెయిన్ పాయింట్స్ ఇవి. అప్రెంటిస్‌షిప్‌లో మీరు ఇవి నేర్చుకోవాల్సినవి మెయిన్ టాపిక్ ఇవే మీరు. లైసెన్స్ సర్వే వచ్చిన తర్వాత గూడా మీరు చేయవలసిన పనులు ఇవే. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరేం చేయాలంటే వీటిని ప్రతి ఒక్క టాపిక్‌లో మీరు చాలా నైపుణ్యం కలిగి ఉండాలా. చాలా జాగ్రత్తగా మీరు చేయవలసి ఉంటుందన్నట్టు. సో, ఏదైనా గాని చాలా జాగ్రత్తగా చేయడం ఇంపార్టెంట్. దాంతో పాటు అందులో
వచ్చే ప్రాబ్లమ్స్కి ఎలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇవి మీ రెస్పాన్సిబిలిటీస్ అవుతాయి ఎప్పుడు లైసెన్స్ సర్వే వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది. వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అప్రెంటిస్‌షిప్ అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసినాము. ఇప్పుడు వాట్ యు హ్యావ్ టు డూ ఆఫ్టర్ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పాస్ అయినలో వాళ్ళకి అప్రెంటిస్ వస్తుంది, వాళ్ళ అప్రెంటిస్‌షిప్‌లో ఇవి నేర్చుకుంటారు. ఇది ఓకే, ఇది పాస్ అయిన వాళ్ళ గురించి ఇది ఓకే. ఇక్కడ నుండి నేను అసలమైన టాపిక్ వస్తున్నా, రెండో దాని నుండి. ఏది? ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాము అన్న భయం ఉన్నదో, ఎగ్జామ్లో ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతా, నేను అప్రెంటిస్‌షిప్‌కి వెళ్ళను, నా లైఫ్ ఇంతే అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇక్కడ నుండి వినండి. ఎందుకంటే మీరు తీసుకున్న డిసిజన్ వల్ల మీ లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది కాబట్టి. చలో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఆఫ్టర్ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయితే ఒకవేళ ఇక్కడ స్టాప్ చేయాలంటే ఆఫ్ వేయాలా ఈ అప్రెంటిస్‌షిప్‌ని, లేదా కంటిన్యూ చేయాలనా లేదా అన్న దాని గురించి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన అనేసి ఇక్కడ ఆపేస్తే మీకు ఏమైతుంది, ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి ఒకసారి. యు ఆర్ లూజింగ్ యువర్ నాలెడ్జ్. అంటే ఏదైతే మీరు ఒక 60 రోజులు మీరు నేర్చుకున్నదో ఆ నాలెడ్జ్ అనేది రోజు రోజుకి మీకు ఆటోమేటిక్గా మీకు లూజ్ అవుతుంది. అంటే మీకు అది ఎటువంటి నిరుపయోగం అన్నట్టు, ఉపయోగం లేకుండా పోతా ఉంటుంది మీరు. సో మీరు ఏదైతే మీరు ఒక 60 రోజులు కష్టపడ్డారో దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ 2 నెలలు ఇక్కడ 4 నెలలని పడ్డది, ఇక్కడ 2 మంత్స్ అని రాయాలి ఇక్కడ యాక్చువల్గా. ఇది ఒకటి కరెక్ట్ చేసుకోండి. ఈ 2 నెలల్లో మీరు ఏదైతే మీ టైం కేటాయించడంలో ఆ టైం అంతా వేస్ట్ అయిపోయినట్టే, ఎంతైతే ఖర్చు పెట్టినలో ఆ మనీ కూడా వృధా అయిపోయినట్టే. సో దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఎప్పుడు మీరు ఈ అప్రెంటిస్ కనుక మీరు స్టాప్ చేస్తే సో మరి ఏం చేయాలా? కంటిన్యూ చేయాలా? మరి కంటిన్యూ చేయాలంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు మాత్రమే దీన్ని మాత్రం బంద్ చేయాలంటున్నారు. ఏంది? స్టాప్ చేయాలంటున్నారు. పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఏం జరుగుతుంది, ఇక్కడ ట్రైనింగ్ అంటే అప్రెంటిస్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూ చేయాలని అంటున్నారు. మరి కంటిన్యూ చేయాలంటే అక్కడ పర్మిషన్ కావాలా? ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ మామూలుగా ఆల్రెడీ మీరు అలాట్మెంట్ అయిపోయారు కదా. యువర్ ట్రైనింగ్ ఈజ్, ఎప్పుడైతే మీరు కంటిన్యూ చేస్తారో, అంటే కంటిన్యూ ఎలా చేయాలని చెప్తాను తర్వాత నేను. కంటిన్యూ అంటే ఏంటంటే యువర్ ట్రైంగ్ టు సర్వైవ్ లైక్ ఏ సర్వేయర్. అంటే మీరు కనుక ఇక్కడతో ఆపేసిన అనుకో మీరు అప్రెంటిస్‌షిప్, మీరు మీ నాలెడ్జ్ పోయినట్టే, మీ టైం పోయినట్టే, మీ డబ్బులు మొత్తం పోయినట్టే. ఎవరైతే కంటిన్యూ చేస్తారో అంటే ఇప్పుడు ఎవరైతే దాని అప్రెంటిస్‌షిప్ కంటిన్యూ చేస్తారో వాళ్ళతో అంటే ఎవరైతే మీ కొలీగ్స్ ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి ఫీల్డ్‌కెళ్ళి నేర్చుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్‌లో కొద్దిగా అవకాశం ఉంటుందన్నట్టు. అంటే సర్వే వర్కులు చేసేసి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. వాళ్ళకొక ఉపాధి దొరికినట్టుగా ఉంటుందన్నట్టు. సో దీని మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే మీరు ఆఫ్ చేస్తే మీరు గనక అప్రెంటిస్ చేయకుండా ఉంటే మీకు ఏం జరుగుతుందన్న దాని గురించి ఇక్కడ ఈ రెండు పాయింట్ల ద్వారా మీకు వివరించడం జరిగిందన్నట్టు. ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ యాజ్ ఏ సర్వేయర్. అంటే ఇక్కడ మీ యొక్క ఐడెంటిటీ ఏంటి అసలు? అంటే మీ యూనిక్ ఏంటి అసలు? ఇప్పుడు మీరు 2 నెలలు కష్టపడ్డాక దానికి వాల్యూ ఏంది అసలు? వాల్యూ ఏమున్నది అసలు? 2 నెలలు కష్టపడ్డారు. ఊరు నుండి వచ్చేటప్పుడు నేను పలానా సర్వే దాంట్లో వచ్చిన, సర్వేలో సెలెక్ట్ అయినా, నేను ఆ సర్వే నేర్చుకోవడానికి వెళ్తున్నా అనేసి 2 నెలలు ఇంటికాడ ఊర్లలో అందరు మీ గురించి ఏదో ఒక టాపిక్ తీసుకుంటూ ఉంటారు. వెళ్ళి నేర్చుకుంటుంటారంట, సర్వేర్ అవుతున్నా అనుకుంటారు. ఇప్పుడు మీరు సడన్ గా మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది అనేసి మీరు ఇంటికాడ కూర్చొని అన్ని వదులుకొని సపడాకి ఇంటికాడ చేరుంటే మీకు ఐడెంటిటీ జీరో. మరి ఏం చేయాలంటే ఏంటంటే నో యు ఆర్ ఏ విలేజ్ సర్వేయర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ నేను విలేజ్ సర్వేయర్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సర్వేలు అనేటువంటి చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో విలేజ్లో అంటే మండలానికి కనీసం ఒక సర్వేర్ కూడా లేడు. అటువంటి టైంలో మీ విలేజ్ నుండి వెళ్ళి మీరు ఒక సర్వేర్గా ఆల్మోస్ట్ అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారేమో కానీ మీకు నాలెడ్జ్ మాత్రం ఆల్మోస్ట్ ఉంది. అంటే ఏంది, మీరు సొంతంగా మీరు చేయగల ఒక సత్తా మీలో ఉన్నది. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నంటే నేను నవ్ యు ఆర్ ఏ విలేజ్ సర్వేయర్ అంటున్నా. అంటే డు నాట్ ఫర్గాట్ ఇట్. అంటే మళ్ళీ ఈ నాలెడ్జ్ కనుక మీరు అంటే కంటిన్యూ చేయకపోతే మీకు ఆ సర్వే నాలెడ్జ్ కూడా ఉండదు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే అసలు నేనే నా సర్వేని అసలు సర్వే ట్రైన్కి వెళ్ళి నానా అనిపిస్తుంది అన్నట్టు. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి అసలు ఏం చేయాలన్నది. నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ నో వన్ టీచ్ యూ. అంటే మీకు చాలా మంది ఇప్పుడు ఇంటర్ చేశారు, బీటెక్ చేశారు, అంటే
చేశారు. కాకపోతే ఏందంటే, ఇటువంటి నాలెడ్జ్ అంటే ల్యాండ్ ఎలా మెజర్‌మెంట్ చేయాలి? ఎట్లా కొలవాలి? ఇదొక చాలా పెద్ద పని అనుకోవాలనుకుంటే. సో, ఇటువంటి నాలెడ్జ్ ఎవరు టీచ్ జేయరు. సెపరేట్‌గా వచ్చేసి మీకు అంటే మామూలు లెక్కలు చెప్పాలంటే ఎవరో చెప్తారు మామూలుగా. ఇంజినీరింగ్ కోర్స్ లాంటివి చెప్పాలంటే పక్కన మనకిక్కడ ఉన్నాయి. చెప్తారు గానీ, ఇటువంటిది అఫీషియల్‌గా మనకి ఎవరు చెప్పరన్నాడు. సో, ఎవరు చెప్పరు. సో, సో, కాబట్టి ఏం చేయాలంటే ఖచ్చితంగా దీన్ని మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలన్నట్టు. నేర్చుకోవడానికి ట్రై చేయండి ఏం లేదండి. కాకపోతే ఏందంటే, ఇక్కడ మనం చేయవలసిందేందంటే, మనకి ఆల్రెడీ ఇప్పుడు థియరిటికల్ తెలుసు. మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఎళ్ళేసి మనము ఎలా నేర్చుకోవాలి? అసలు మనకున్న థియరిటికల్ నాలెడ్జ్‌ని ఆ ఫీల్డ్ పైన మనము ఎట్లా మనము ప్రమోట్ చేసుకోవాలా? ఎలా మనకొచ్చే సమస్యలకి మనము ఎలా సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలనేది మెయిన్ థింగ్ ఇప్పుడు. అప్రెంటిస్ చేయవలసింది అది మెయిన్ థింగ్ అన్నట్టు. అట్లా అన్నట్టు. ఓకే. నెక్స్ట్. కెన్ ఐ ఎర్న్ మనీ ఇఫ్ ఐ నాట్ పాస్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్? అంటే ఇక్కడ నేను యెస్ అని అంటున్నా నేను. ఎందుకంటున్నానంటే ఇక్కడ, సో ఇక్కడికొచ్చేసరికి ఏందంటే ఇక్కడ మనీ అనేది ఎగ్జామ్‌తో సంబంధం లేదు. మీరు ఎగ్జామ్ పాస్ అయినా, ఫెయిల్ అయినా సంబంధం లేదు. ఎగ్జామ్ అనేది ఏందంటే మీరు దానికి అర్హులా కాదా అని వాళ్ళు ఉన్న వాళ్ళలో కొద్దిగా మెరిట్ తీయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక్కడ నీకు ఆల్రెడీ వర్క్ తెలుసు. సో, ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినాం కాబట్టి ఇక మనకి లైసెన్స్ రాదు. లైసెన్స్ రానప్పుడు మనకు డబ్బులు కూడా రావనేసి ఫిక్స్ అయిపోయింది చాలామంది. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వర్క్ అనేది నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో ఆ సర్వే ఫీల్డ్‌లో అంటే ఆ సర్వే ఒక డిపార్ట్‌మెంట్ ద్వారా అంటే ఆ వర్కులు చేయడం వల్ల మీకు ఏదో ఒక విధంగా మీకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఎలానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైసెన్స్ సర్వేయర్ ఒకతనికొచ్చిందనుకుందాం. ఓకే. సో, ఈ ల్యాండ్ సర్వే చేయడం అనేది ఒక టీమ్ వర్క్. ఒకతనే ఎళ్ళేసి మొత్తం ఒక మండలంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో ఒకరికే వచ్చిందనుకుందాం. ఓకే. ఒక మండలంలో అందరికి రాలేదు. ఒక్కతనికే లైసెన్స్ సర్వేయర్ వచ్చిందనుకుందాం. ఇప్పుడు అతను ఒక్కడే మొత్తం సర్వే చేయలేడు గదా! లైసెన్స్ మాత్రం అతను ఒక్కనికే వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే లైసెన్స్ మాత్రం ఒక్కతనికే వచ్చింది. కాకపోతే అతనెళ్ళేసి మొత్తం సర్వే చేయాలంటే అతని వల్ల గాదు. ఒక టీమ్ అనేది అవసరం. ఎందుకంటే ఫీల్డ్‌కెళ్ళి మెజర్‌మెంట్ జేయాలి. తర్వాత ఆ రికార్డులు మెయింటైన్ జేయాలి. తర్వాత ప్లాటింగ్‌లు గీవాలి ల్యాప్‌టాప్‌లలో. తర్వాత అంటే సిస్టమ్ వర్క్ జేయాలి. తర్వాత టిప్పన్లుగివ్వాలి. భూమి సాఫ్ట్‌వేర్‌లో అన్ని డీటెయిల్స్ మొత్తం అందులో ప్లాటింగ్ జేయాలా. సో, చాలా వర్క్ ఉంటదన్నట్టు. ఇదంతా జేయాలంటే ఎవరు? ఒక టీమ్ గావాలి. ఆ టీమ్ గావాలంటే ఎవరు? మళ్ళీ లైసెన్స్ సర్వేయరు ఇంకొక సర్వేయర్‌ని ఇద్దరు ముగ్గురిని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత వాళ్ళని ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన ఇయన్నీ పనులు జేయాలంటే మళ్ళీ ఒక 6 నెలలు, 3 నెలలు మళ్ళీ టైం వేస్ట్ అయితది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైతే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినామనేసి ఆగిపోవాలనుకుంటున్నారో, ఒకవేళ మీ ఫ్రెండ్స్‌లలో ఎవరికైనా ఒక కొలీగ్‌కి మీకెవరికైనా లైసెన్స్ వస్తే, అతనితో పాటు మీరు గూడా ఎళ్లి పని చేయొచ్చు. సో, అతనికి అఫీషియల్‌గా ఉంటుంది. మీకు అన్‌అఫీషియల్‌గా అతనితో పాటెళ్లి ఏం చేస్తారంటే మీరు, అతని పనులు మీరు హెల్ప్ చేస్తా ఉంటారు. మీకు ఎంతో కొంత ఇన్‌కమ్ మీకు వస్తూ ఉంటుంది. నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నా నేను. ఒకవేళ ఇది పాయింట్ మంచిగా అనిపిస్తే మాత్రం సో, మీరిది ఫాలో కండి. నెక్స్ట్. ఈజ్ ఇట్ కరెక్ట్ అలాట్‌మెంటింగ్ యాస్ ఏ అప్రెంటిస్‌షిప్ వితౌట్ డిక్లేరింగ్ ద రిజల్ట్? నేను దీనికి యెస్ అంటున్నా. చాలా మంది అంటున్నారు గదా! ఫైనల్ రిజల్ట్ ఇవ్వకముందే మండలాలకి అలాట్‌మెంట్ చేసిండ్రు అప్రెంటిస్‌షిప్ కోసం. దీనివల్ల ఏందంటే నేను సగం అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత రిజల్ట్ ఇస్తే నాకు టైం వేస్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారంటే, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుందని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరిక్కడ ఆల్రెడీ 2 నెలలు అంటే 60 డేస్, 60 డేస్ మీరు ఆల్రెడీ ఖర్చు పెట్టిండ్రు. మీ టైం, మీ డబ్బుని మీరు ఖర్చు పెట్టారిక్కడ. దీనికి మీరు వాల్యూ ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ 40 డేస్ మీరు చేస్తేనే ఆ 60 డేస్‌కి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు 60 రోజులు కష్టపడ్డారో, క్లాసులినేసి, తర్వాత ఫీల్డ్‌కెళ్ళేసి ఎగ్జామ్‌లు రాసినలో, ఫెయిల్ అయినా సరే, ఓకే. అప్రెంటిస్‌షిప్‌లు ఇప్పుడు మీరు చేయడం వల్ల దాని ఉపయోగం ఏందంటే, మీరు చదివిన దానికి, తర్వాత ఇక్కడ మీరెళ్లి ఫీల్డ్‌కెళ్ళి చేసేదానికి డిఫరెన్స్ చాలా ఉంటదండి. అంటే ఫీల్డ్‌లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఓకే. డిఫరెంట్ సమస్యలొస్తా ఉంటాయి. ఒక రైతు నుండి ఇంకో రైతుకి, తర్వాత అక్కడొచ్చేటువంటి సమస్యలకి మీ మైండ్ సెట్ అనేది ఎలా పనిచేస్తున్నది? వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉన్నది? అక్కడ మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీరెలా ఆలోచించాలా? మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలా? ఓకే. మీరు ఏ ప ఎట్లా ఎట్లా చేస్తే మీరు త్వరగా కంప్లీట్ చేయగలుగుతారు?
అనే దాని గురించి మీకు ఎప్పుడైతే మీరు ఫీల్డ్‌కి ఎళ్తారో, అప్పుడే మీ యొక్క ఇంటెలిజెన్స్ అనేది బయటికి రావడం జరుగుతుందన్నట్టు. సో, ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ ఈ పాయింట్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు ముందే మీకొక మండలంలో మీకొక అలాట్ జేషిన్రు. ఒకవేళ మీరు ఫెయిల్ అయినా సరే, మీరు అఫీషియల్‌గా మీకు అప్రెంటిస్ చేసినట్టు మీకు రాదు. కాకపోతే మీరు ఆల్రెడీ అక్కడ మీరు మండలానికెళ్ళేటోళ్ళందరూ మీ కొలీగ్స్ అయ్యుంటరు. అక్కడ మీ సార్ వాళ్ళు ఉంటారు గాబట్టి, నేర్చుకోవడానికెళ్తే పెద్ద ఇబ్బందేం ఉండదక్కడ. ఆల్రెడీ మీరు నేర్చుకున్నదే. కాకపోతే ఏందంటే, ఇక్కడ ప్రాక్టికల్‌గా నేర్చుకోబోతున్నారు. సో, వాళ్ళతో పాటు ఎళ్ళండి. ఒకవేళ దగ్గర దగ్గర అంటే చాలా మంది కొంతమంది దూరం ఉన్నాయని కూడా కంప్లెయింట్ చేస్తున్నారు. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి మండలంలో ఏదైతే టీమ్ ఉందో, ఆ టీమ్ వాళ్ళతో మీరు కలిసిపోయి, ఎప్పుడైతే వాళ్ళు ఫీల్డ్‌కెళ్తారో, కొద్దిగా ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి, ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరెళ్ళాల. ఎందుకంటే మీకు ఆల్రెడీ థియరిటికల్‌గా మీ నాలెడ్జ్ ఉంది. దాన్ని ప్రాక్టికల్‌గా ఇప్పుడు మీరు చేసేదే అప్రెంటిస్ చేసేదే ప్రాక్టికల్ కోసం. అంటే ఏందంటే, ఫీల్డ్‌కెళ్తే మీకొచ్చే సమస్యలు ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకోవడం కోసం వెళ్తున్నారు. సో, మీరు ఏం చేయాలంటే, మీరు ఒకవేళ ఫెయిల్ అయినా సరే, మీ దగ్గరలో ఉన్న మండలం ఒక టీమ్ ఉంటది గదా! వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి మీ కొలీగ్స్‌కి ఫీల్డ్ ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా మాక్సిమం మీరెళ్ళడానికి ట్రై చేయాలన్నట్టు. అలాంటి టైం వాళ్ళు ఎళ్ళడం వల్ల ఏందంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయితా ఉంటది. మీకు గూడా కాకపోతే అఫీషియల్‌గా మీకు అప్రెంటిస్ చేసినట్టు మీకు సర్టిఫికేట్ రాదు. కాకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తది. కాకపోతే ఇక్కడ మీకు యూజ్ ఏందంటే మీకి వర్క్ వస్తది. వర్క్ నేర్చుకుంటే మీరు ఏదో ఒక విధంగా మీరు ఇన్‌కమ్ అనేది తర్వాత మీరు ఒక సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకి వర్క్ కూడా దొరికే అవకాశం ఉంటుంది గాబట్టి, సో, ఇదన్నట్టు. సో, అఫీషియల్‌గా అయితే ఉండదిక్కడ. ఎవరికైనా గాని అప్రెంటిస్ మాత్రం క్వాలిఫైడ్ క్యాండిడేట్‌కే ఇస్తారు గాబట్టి యాస్ పర్ రూల్. సో, అది అలా దాన్నెవరు చేంజ్ చేయలేము గాబట్టి, ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మనం నాలెడ్జ్ గెయిన్ అంటే నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే బయట ఎవరు నేర్పరు ఫ్రీగా మనకి. సో, మళ్ళీ ఇంత మంచిగా మీకు ఇప్పుడు మీ ఉన్న కొలీగ్స్‌తోని మీరెళ్ళడం వేరు. తర్వాత వేరే బ్యాచ్‌తోని వెళ్ళినా మీరంత ఫ్రీగా మూవ్ అవ్వలేరు, నేర్చుకోలేరు గాబట్టి, ఇప్పుడు వాళ్ళతో పాటు ఎళ్తే ఏందంటే మీకు నాలెడ్జ్ అనేది షేర్ అయితుంది. నాలెడ్జ్‌తో పాటు మీకు నేర్చుకున్న ఫీలింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ నాలెడ్జ్ ఉపయోగించుకొని తర్వాత మళ్ళీ ఏదైనా చేయాలన్నా గూడా మీరు సొంతంగా ఓన్‌గా మీరేదన్నా స్టార్ట్ జేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో, ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అయిద్దనుకుంటున్నాను. సో, అటువంటప్పుడు మీరు లైక్ జేస్తే చాలా మందికి తెలుస్తది. అంటే చాలా మంది నాకు ఫోన్‌లు జేసి వాళ్ళ అంటే 2 నెలలు వేస్ట్ అయిపోయిందన్న, చాలా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడేమో ఎగ్జామ్ కూడా బాగా రాలేదని చాలా మంది చెప్తున్నారు. సో, ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం అదే. సో, మీరు లైక్ జేస్తే ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. వాళ్ళకి గూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది గాబట్టి, సో, ఖచ్చితంగా లైక్ జేస్తారని కోరుకుంటున్నా. థాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భూమితి సాఫ్ట్‌వేర్ తర్వాత డీజీపీఎస్ వీలైతే ఇవి ఆటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తా. థాంక్ యూ అండి.